నేటి నుంచి ఇటలీలో G7 సదస్సు ప్రారంభమైంది. అత్యాధునిక ఆర్థిక వ్యవస్థల శిఖరాగ్ర సదస్సులో ప్రధాని మోదీ పాల్గొనున్నారు. ఇందుకోసం G7 సదస్సును ఆతిథ్యమిస్తున్నట్టుగా ఇటలీకి నేడు ప్రధాని మోదీ బయలుదేరనున్నారు. మరోసారి మూడోసారి ప్రధానిగా పగ్గాలు స్వీకరించాక మోదీ మొట్టమొదటి విదేశీ పర్యటన ఇదే. గతేడాది భారత సారథ్యంలో ముగిసిన G20 శిఖరాగ్ర సమావేశాల తర్వాత జరుగుతున్న సదస్సు కావడంతో ఈ భేటీలో తీసుకునే నిర్ణయాలపై ప్రపంచ దేశాలు ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నాయి. ఇటలీలోని అపూలియో ప్రాంతంలో విలాసవంత బోర్గో ఎగ్నాజియా రిసార్ట్లో G7 శిఖరాగ్ర సదస్సు ఈ రోజు నుంచి 15 దాకా జరగనుంది. ఇటలీలోని అపూలియో ప్రాంతంలో విలాసవంత బోర్గో ఎగ్నాజియా రిసార్ట్లో G7 శిఖరాగ్ర సదస్సు ఈ రోజు నుంచి 15వ తేదీ దాకా జరగనుంది. ఉక్రెయిన్ యుద్ధంతో పాటు ఇజ్రాయెల్ దాడులతో శిథిలమవుతున్న గాజా స్ట్రిప్ను ఆదుకునేందుకు యుద్ధాలను ఆపేందుకు అధినేతలు సమాలోచనలు జరపనున్నారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమాన్యుయల్ మెక్రాన్, జపాన్ ప్రధాని ఫూమియో కిషిదా, కెనడా ప్రధాని జస్టిన్ ట్రుడో, ఇటలీ మహిళా ప్రధాని జార్జియా మెలానీ తదితర అగ్రనేతలు ఈ భేటీకి హాజరవుతున్నారు. మోదీ విదేశీ పర్యటన వివరాలను భారత విదేశాంగ శాఖ కార్యదర్శి వినయ్ క్వాత్రా వెల్లడించారు. చర్చలు, సంప్రదింపుల ప్రక్రియ ద్వారా ఉక్రెయిన్, హమాస్, ఇజ్రాయెల్ యుద్ధాలకు ముగింపు పలికేందుకు భారత్ ఎప్పటిలాగే సదా సిద్ధంగా ఉందని క్వాత్రా చెప్పారు. స్విట్జర్లాండ్లో జరగబోయే శాంతి సదస్సులోనూ భారత్ ప్రాతినిధ్యం వహిస్తుందని తెలిపారు.